బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లలో ఒకరిని గూర్గావ్కు చెందిన విశాల్గా గుర్తించారు. అతనికి క్రిమినల్ రికార్డు ఉంది. 2021లో ఉత్తర ఢిల్లీలోని మారిస్ నగర్ పోలీసులు విశాల్పై క్రైమ్ షీట్ ఓపెన్ చేశారు. సల్మాన్ ఖాన్ ఉంటున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ దగ్గర నిన్న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు దుండగులు 4 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణుల సైతం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. గతేడాది మార్చిలో సల్మాన్ ఖాన్ను బెదిరిస్తూ దుండగులు ఈమెయిల్స్ పంపించారు. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ గ్యాంగ్స్టర్ల జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.